సో సమరానికి సై అనాలా, లేకపోతే తెలంగాణలో రాజకీయాలు హీటెక్కినాయి అని చెప్పాలా? చలో ఒక సవాల్ విసిరిండ్రు. అంటే నా దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ చాలా క్వాలిటీ ఇది, సో మీరు ఇది కాదు అంటే నేను సమరానికి ఛాలెంజ్ ఇచ్చిరు. మేమంటే ఏంది ఛాలెంజ్? అది 10 సంవత్సరాలలో రైతు రాజ్యం ఉందా? సరే ఓవరాల్గా అన్నిటి మీద మాట్లాడింది అనుకో. ఆయన సవాల్ విసిరిన దాంట్లో ముఖ్యంగా రైతుల గురించి, దాని తర్వాత 60,000 ఉద్యోగాల గురించి చాలా గొప్పగా. చలో ఎవరికి ఇస్తుండ్రు మళ్ళీ? అది కూడా కేటీఆర్ అండ్ కేసీఆర్కి. సో ఆ సవాల్ని స్వీకరించిండ్రు. ఆ సవాల్ని స్వీకరించినప్పుడు ఏం చెప్పాలి? ఇగో నేను ఢిల్లీకి పోతున్నా, వచ్చిన తర్వాత నేను ఈ సవాలుకి ఆయన స్వీకరించిండు. ప్లేస్ ఎక్కడైనా సరే కూర్చుందాం. ఇప్పుడు చెప్తున్నాడు కదా, ప్రెస్ క్లబ్లో రాలే మీరు, ఓకే, అది జూబ్లీ హిల్స్ ప్యాలెస్కైనా సరే ఇంకేదైనా సరే సవాల్ విసిరిన అతను ప్లేస్ కూడా చెప్పొచ్చు. సో ఆయన ప్లేస్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్లేస్ కూడా చెప్తుంది. ఎనీవేర్, ఎక్కడైనా, ఎనీ సెంటర్ నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. మరి వచ్చి రెండోది ఇంకొకటి చెప్పిండు, ఒకవేళ రేవంత్ రెడ్డి రాకపోయినా పర్వాలేదు, మిగతా మంత్రులు ఎవరైనా వచ్చినా కూడా నేను చర్చకు సిద్ధం అని చెప్పిండు. కానీ ఇలా ఎందుకు మరే చర్చకు ఎందుకు సిద్ధం కాలేదు? 10 ఏళ్ల పాలన 18 ఏళ్ల పాలనకి 2 కంపారిటివ్లీ చేసి చర్చ అని చెప్పినప్పుడు సవాల్ విసిరినప్పుడు మరి ఆ సవాల్ని స్వీకరించకుండా పోయిందంటే దీని వెనక మతలబ్ ఏంది? చర్చకు రారు, బరాబర్ రారు. ఎందుకు వస్తారు? ఏం జరిగింది? రైతు గురించే మాట్లాడదాం, రైతుల గురించే మాట్లాడదాం. ఇవాళ బాజాప్తా కొడంగల్కు సంబంధించి మేము గతంలో గిదే రుణమాఫీ గురించి మేమే పోయినాం కదా, ఈ వీడియో చేసే రైట్స్ నాకే ఎక్కువనే అనుకుంటా. రైతు రుణమాఫీ గురించి జరిగిందా లేదా అని పోతే మా పైన దాడులు కూడా చేయించారు. ఎవరు చేయించారో కూడా అందరికి తెలిసే కదా. మరి ఇలా ఆ రోజు ఏమో పెద్ద లెస్స మాట్లాడిరు ఊరికి పోతే, మరి 670 మందికి రేవంత్ రెడ్డి పుట్టిన సొంత గడ్డలోనే కాలేదు కదా. మరి దీనికేం సమాధానం చెప్తారు? ఎంత పెట్టిరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రుణమాఫీ కావాలంటే 45,000 కోట్లు కావాలన్నారు బ్యాంకర్స్ అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు. సరే, నేను కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరంలో 45,000 కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదన్నాడు. అంటే మరి ఒక్క సంవత్సరం కడుపు కట్టుకోలేదా? అయితే ఆ మాటకి తనన్న మాటకి తానన్న కట్టుబడి ఉండాలి కదా. అది 31,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏది? రైతులకు 2 లక్షల రుణమాఫీకి మేము ఏకకాలంలో చేస్తామని చెప్పి అట్లీస్ట్ 17,000-18,000 కోట్లకు మించి చేయలేదనేసి చెప్తున్నాం. సరే పోనీ మీ మాటలో ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ప్రభుత్వంలో ఉంది కాబట్టి 21,000 కోట్లు చేసినామన్నారు. 21,000 కోట్లు చేస్తే మీరు చెప్పింది 31,000 కోట్లు అన్నారు. ఏది? అందరికీ కావాలంటే ఏది? అర్హత ఉన్న వాళ్ళకు మీరు చేసిన లిస్టులోనే. మరి 21,000 కోట్లు చేస్తే ఇంకా 10,000 కోట్లు బాకీ ఉన్నారు కదా రైతులకు. మరి 100% రుణమాఫీ ఎట్లా జరిగింది? ఎవరు చెప్పగలుగుతారు ఈ మాటను? మరి సమాధానం ఉండదు. ఎందుకంటే చర్చకు వస్తేప్పుడు ఇవన్నీ వస్తాయి కదా. వస్తాడేమనేసి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేసి ఒక లిస్ట్ ఎత్తుకొని వచ్చిండు కదా, దానికి సమాధానం ఉండదు. నెక్స్ట్ ఏం చెప్పారు? కౌలు రైతుల గురించి కూడా మాట్లాడిండ్రు కదా. అప్పుడు కౌలు రైతులను గుర్తించలేదు, మేము కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు కూడా మేము మేలు చేస్తామని చెప్పి ఇంతవరకు అసలు కౌలు రైతుల గురించి ఎక్కడన్నా ఒక సమీక్ష పెట్టిరా? ఎక్కడన్నా పోయేసి ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారని ఇప్పటి వరకన్నా ఒక అథెంటిక్ రిపోర్టును తీసుకురాగలిగినరా? అయిపోయినా రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పారు. దాని గురించి కూడా ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఎంతమంది రైతు కూలీలకు ఇవ్వాలనేది ఒక అక్యురేట్ ఫిగర్ని ఇంతవరకు ఇచ్చిరా? అది లేదు. ఇది రైతులకు సంబంధించిన విషయం. సరే, గౌతంలో రైతులకు ఏం చేసినా దాని మీద పాయింట్స్, ఇక్కడ రేవంత్ రెడ్డి పాయింట్స్, అక్కడ చర్చకు వచ్చిన కేటీఆర్ పాయింట్సే చూస్తే ఇక్కడే కనబడుతుంది కదా. సింపుల్ వే కదా. నేనే చెప్తున్నాను దాంట్లో వీళ్ళు ఎక్కడ చర్చలో ఫెయిల్ అవుతారనే విషయాన్ని రైతుల గురించే మాట్లాడుకుంటే. సో కంటిన్యూగా రైతు బంధు దాదాపు వీళ్ళు 11 విడతలుగా ఇచ్చారు. ఓకే, రేవంత్ హయాంలో వస్తే ఏమైంది? ఆల్మోస్ట్ ఈ 4 క్రాప్స్లలో దాని తర్వాత వీళ్ళు ఇచ్చిందెంత? ఒక్కటి ఇచ్చిరు మొన్న 9,000 కోట్లు. సో ఇందులో 3 సార్లు అసలు ఎందుకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఈ ఒక్కసారి చేసిన సంబరాలు
3 సార్లు ఎందుకు చేయలేదు? సో ఇక్కడలోనే తేలిపోతుంది కదా. ఇక్కడ వీళ్ళు రైతు బంధు సక్సెస్ చేసిరు, ఓకే డన్. ఇక్కడ ఫెయిల్యూర్ వీళ్ళు. తర్వాత ఏం చెప్పారు ఇంకా? సో ఇక్కడ వీళ్ళు రైతు బీమా, సో ఈ రైతు బీమాకు సంబంధించి ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ అసలు రైతు బీమా ఊసేయలేదు కదా, ఇది పాయ్. ఓకే, ఇక్కడ రైతులకు కొన్ని అంటే మేజర్గా నేను గుర్తుపెట్టుకునే విషయాలే చెప్తున్నాను ఇక్కడ. ఇది పైన అసలు రైతు బీమా, ఆ రైతు చనిపోతే ఇమ్మీడియట్లీగా డబ్బులు 5 లక్షల రూపాయలు వచ్చేవి. మనిషి చచ్చిపోయినాక పైసలు ఎందుకని మాట్లాడింది ఈ ప్రబుద్ధుడు. సో ఛాలెంజ్లో మెయిన్గా వచ్చే విషయాల గురించే మాట్లాడుతున్నా. ఎస్, ఇంకా రుణమాఫీ గురించి. సో ఇక్కడ ఏం చెప్పిండ్రు? వీళ్ళు 10 ఏళ్లలో చేయని రుణమాఫీని మేము ఏకకాలంలో చేసినామని చెప్పారు. దీని గురించి మాట్లాడుతుంది. నిజంగానే ఏకకాలంలో రుణమాఫీ చేసిండ్రా? ఇంతసేపు అదే చెప్పినా కదా, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది బేసిక్ పాయింట్స్లలో 1, 2, 3, 4 పాయింట్స్లలో తేలిపోతుంది చర్చలు. ఇంకా అసలు మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది? సవాలు విసిరితే ఆ సవాలుకు తగ్గ ఆన్సర్ మన దగ్గర ఉందా? అది లేదు కదా. రెండోది ఇంకేం పెట్టిరు? 60,000 ఉద్యోగాలు జాబ్స్. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియోని నిరుద్యోగులు కూడా చూస్తే, లేదంటే ఆ నియామక పత్రాలు అందుకున్న వాళ్ళకు కూడా తెలుసు కదా, 60,000 ఉద్యోగాలకి ఎక్కడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చిరా? పరీక్ష పెట్టిరా? పరీక్షలు దిద్దినరా? సింపుల్, ఇంకేం లేదు. ఇంకా ఇందులో పెద్ద పెద్ద లెక్కలు ఏం లేవు, పెద్ద పెద్ద గ్రాఫ్స్ ఏం లేవు, ఇందులో పెద్ద ఫజిల్స్ కూడా ఏం లేవు కదా. మహా అయితే ఎన్ని ఇచ్చుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసారు. ఎంత చెప్పారు చెప్పు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. కానీ సంవత్సరంలో ఈ 60,000 ఉద్యోగాలని వీళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి నేను ఎల్బీ స్టేడియంకి వెళ్ళి నేను అందరి తలలు లెక్క పెడతా, నేను 60,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే కాలు పట్టుకుంటాను బట్టి. అసలు ఎట్లిచ్చారు? ఒక మాట చెప్పురు, 60,000 ఉద్యోగాలకు నేను నియామక పత్రాలు ఇచ్చినాను ఒప్పుకోండి. అది చెప్పకుండా ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేదు. అయినా నువ్వు చెప్పింది పెద్ద పెద్ద పోసుకోలు మాటలు. ఎంత? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 60,000 ఉద్యోగాలు అకౌంట్లో వేసుకుంటున్నారంటే అందుకే ఆ మాట అన్నారు. చాలా ఇబ్బందికరమైన మాటే, కానీ తెలుసు కదా, ఎవడికో పుట్టిన బిడ్డని నా అకౌంట్లో వేసుకుంటారంటారు కదా, అంత హీనంగా మారింది. సో ఇక్కడ అడుగుతారు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు, రేపు చర్చలో ఇద్దరు ఎదురెదురు కూర్చుంటే అంతే కదా, ఏం చెప్పాలా? అవును కరెక్టే, అప్పుడు మీరే నోటిఫికేషన్ ఇచ్చిరు, మీరే పరీక్ష పెట్టిరు, మీరే దిద్దిరు, నియామక పత్రాలు నేను ఇచ్చిన. అక్కడ అది బయటపడుతుంది కదా, డెఫినెట్గా ఒప్పుకోవాలి కదా. రైతుల విషయంలో నిజాలు బయటపడతాయి, దాని తర్వాత ఉద్యోగుల విషయంలో బయటపడుతుంది. ఈ 2 ముక్కలు చాలవా? ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఏముంది? ఇక మిగతావి పెన్షన్ల సంగతి ఏమైంది, లేకపోతే తులం బంగారం సంగతి ఏమైంది, మహిళలకు ఇచ్చే 2,500 సంగతి ఏమైంది, ఇవన్నీ పక్కన పెడదాం. ఈయనే తేలిపోతుంది. ఎందుకు వస్తాడు ఆయన? ఓ మాట మనం అనేద్దాం, ఏముంది? ఒక సామెత అంటాం కదా, కొండకు వెంట్రుకేసినాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. అదే చందంగా ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఆ సవాల్కి రాడు. సరే ఈరోజు రాలేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుండు కదా, ఆయన లేని టైము, ఆయన ఢిల్లీకి పోయిన టైం చూసేసి ఈ ఈ చర్చ పెట్టిరు అన్నారు కదా. ఓకే డన్. ఆ సమయము, ఆ తేదీ, ఆ రోజు సవాల్ విసిరిన మరుసటి రోజే కదా పెట్టింది. ఓకే డన్, అది కూడా ఓకే. మళ్ళీ కూడా అంటుండు కదా, 7కైనా అన్నారు కదా, జూబ్లీ ప్యాలెస్ ఆయన ప్యాలెస్కైనా సిద్ధమే అన్నాడు కదా. సరే ఓకే, ప్లేస్ వాళ్ళనే పెట్టామనండి. అంటే ఏమైనా అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి మీరు రిక్వెస్ట్ చేసి పెట్టుకోండి అంటే ప్రభుత్వంలో వీలుండగా వీలు పోయి పెట్టుకున్నాడు ఏంది? ఇప్పుడు ఇద్దరికి సవాలు విసిరిండు. కేటీఆర్కి ఇసిరిండు సవాలు, కేసీఆర్కి విసిరిండు. దాన్ని ఆయన స్వీకరించిన తర్వాత మళ్ళీ లొల్లెంతెందుకు అంటే
ఇది ఏమి రాదు, నేను ఇంకా సవాల్ విసిరినా ఇదే నిజం అనుకుంటారు తెలంగాణ ప్రజలు. చూడు నేను 18 నెలల భయంకరంగా భీకరంగా అంతా కూడా డెవలప్ చేసిన, ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మంచిగుర్రు అనేసి అంటే అంతే. ఎదుటోడి ఏమన్నా అనుకోండి, మనది అదే సామెత కూడా ఉంటుంది కదా, వర్లి వర్లి వాడైపోతాడు వండగతి నేను పోతా అన్నట్టుగా. ఎదుటోడికి ఏమన్నా అనుకో, నేను చెప్పాలనుకున్నది చెప్పిన. నాకు అందుకే అన్న సినిమా డైలాగ్ కూడా గుర్తొస్తుంది, దిల్ సినిమాలో డైలాగు, ఏది వేణుమాధవ్ అని అతను ఉంటాడు కదా, ఒక హైట్ తక్కువ యాక్టర్ ఉంటాడు. నేను చెప్పాల్సింది చెప్తా, ఎదుటోడికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా. సేమ్ ఈరోజు ఏమైంది, ఈరోజు ఈ చర్చ కాస్త ఏమైంది, బెడ్సి కొట్టింది. ఈ రకంగా బెడ్సి కొడుతుంది అనేసి ఇలా. అందుకే అంటే మంత్రులు గింత్రులు అందరూ కూడా, మీనాక్షి నటరాజన్ కూడా ఎందుకు ఈ పనికి మాలిన ఎన్ని సవాళ్ళు ఎందుకు ఇసురుతారు. మనం ఏం చేసినామో, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసినామన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలిసే కదా. మళ్ళీ పోయి మనము వేదికలకి తొడలు కొట్టి సవాళ్ళు విసిరి, ఆ సవాళ్ళకి పోకుండా, విసిరిన సవాళ్ళకి చర్చకు పిలిస్తే పోకుండా ఈ పనికి మాలిన పంచాయతీలు ఎందుకు, ఇంకా దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పరువును మరింత దిగజారుస్తున్నారు అనేసి ఆమె బగ్గుమనిందంట. ఈ సవాల్ పంచాయతీ ఢిల్లీకి చేరిందంట. పరిస్థితి బాగాలేనప్పుడు చక్కదిద్దుకొని ఎట్లా ముందుకోవాలి దాన్ని బంద్ చేసి ఇవాళ దీన్ని తీసుకెళ్ళి ఇలా ఢిల్లీ దాకా పంచాయతీ జరిగిందంట. అన్నీ ఇట్లాంటివి చేసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ సినిమా తారల విషయంలో ఇట్లనే బెడ్స్కొట్టింది. ఇవాళ నేనేదో పెద్ద పీకి పాకాన పెట్టిన అనేసి సవాలు విసిరితే ఆ సవాలు స్వీకరించిర్రు. ఆ సవాలు స్వీకరిస్తే పోకపోతే తెలంగాణ ప్రజల్లో ఎంత చులకనైతామో అనేసి ఆమె ఆల్రెడీ క్లాస్ వీకిందట. క్లాస్ వీకుడు వీళ్ళకి కామనే, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెవున వినేసి ఈ చెవు నుంచి వదిలేస్తుంటారు. సో దీని మీద చాలా సీరియస్గానే జరుగుతుంది డిస్కషన్. అందుకే పెద్ద అంటే కొంచెం సీనియర్లు ఎవరు వచ్చి ఈ విషయంలో మాట్లాడలే. పొన్నం ప్రభాకర్ వచ్చి ఏదో మాట్లాడిండు, అసెంబ్లీలో చర్చ పెడదామనేసి సవాలు విసిరినప్పుడు ఏమన్నాడు, నేను ఎక్కడైనా సవాల్కి రెడీ అని చెప్పేసి సవాల్ స్వీకరించిన వ్యక్తి అన్నాడు. సవాలు విసిరిన వ్యక్తి రావాలి కదా. ఇప్పుడు ఇది నేను రెడీ, నేను ఫేస్ చేయడానికి రెడీ అన్నప్పుడు రావాలి కదా. మళ్ళీ ఏమంటారు మంత్రులు, అసెంబ్లీలో చర్చకు రావాలని చెప్తారు. అసెంబ్లీలోకి చర్చలకు రావాలనుకున్నప్పుడు మరి మల్లికార్జున ముందుకు మరి తొడలు కొట్టి సవాల్ చేయడం ఎందుకు మళ్ళీ? ఆహా ఓకే, దీంట్లో ఇంకో మతలబు కూడా ఉంది. ఏంటి, ఇక్కడ ఆల్రెడీ రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, కనీసం ఇట్లా మాట్లాడితే చూసిన అసలు రేవంత్ రెడ్డి అంటే మాటలు కాదు అనేసి కనీసం ఇట్లనన్నా మళ్ళీ వీళ్ళకు ఒక దారి పడుతుంది, మళ్ళీ కనీసం మాట్లాడిపిస్తాడేమో ఖర్గే, లేదంటే ఫోటోలు దిగిపిస్తాడేమో అనుకున్నారో ఏమో. కానీ ఇక్కడ ఏమైందంటే మొత్తానికైతే పార్టీలో ఉన్న మంత్రులు కూడా అనుకున్నారంటే ఎందుకు ఈ రచ్చంతా, అసలు మనం ఏడున్నాము అధికార పార్టీలో ఉన్నామనే విషయం మర్చిపోయి ఇట్లాంటి ఛాలెంజ్లు ఎందుకు. ఆల్రెడీ ప్రాక్టికాలిటీ ఏంటన్నది ప్రజలకు అంతా కూడా పూర్తి స్థాయిలో అర్థమైన నేపథ్యంలో ఈ పనికిమాల సవాలు విసరడం వల్ల ఇప్పుడు అనవసరంగా బర్బాజ్ అయినాం కదా. అనవసరంగా ఇలా తెలంగాణ ప్రజల్లో ఏమైందనంటే సవాలు విసిరిన వ్యక్తి ఎందుకు రాలేదు. నిజంగానే 10 ఏళ్ల పాలన కంటే 18 ఏళ్ల పాలనలోనే మేము అన్నీ చేసినామని చెప్పినప్పుడు మరి సవాలు విసిరిన వ్యక్తి ఎందుకు రాలేదు అనే చర్చ జరుగుతుంది. అనవసరంగా పడుకున్నోని లేపి తన్నించుకున్నట్టు అయింది అనేసి ఈరోజు మంత్రులు కూడా మాట్లాడుకుంటారట. ఎన్నిసార్లు నీ తలకాయ నొప్పులు భరించాలే, అందుకని ఎవరికి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఒకరో ఇద్దరు తప్పనిసరి పరిస్థితులు అయితే నోరెత్తిరు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏందో తెలుస్తుంది కదా. రుణమాఫీ అట్లనే ఉండే, మహిళలకు ఇచ్చే పైసల ముచ్చట అట్లనే ఉండే, పెన్షన్ల ముచ్చట అట్లనే ఉండే, రైతు భరోసా ముచ్చట మన్నంటే వేసారు. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత రైతు బంధు కూడా ఎత్తేస్తారట. రైతులకు ఏమాత్రం రుణమాఫీ చేసిరు అనేది ఈరోజు బాజాబ్తా తీసుకొచ్చి ముందర పెట్టారు. 650 మందికి 70 మందికో ఆడ రాలేదు కొడంగల్లో అనేసి. కొడంగల్ అన్నది కొండారెడ్డిపల్లిలో కాలేదు, కొడంగల్లో కాదు, చాలా మందికి పెండింగ్ ఉంది. ఇది అనుభవిస్తున్న రైతులకు తెలుసు. సో ఓవరాల్గా ఏమైందంటే పార్టీలో ఏమైందంటే అంతర్గత కుమ్ములాట్లు అయినాయంటే ఎవడికి చెప్పి సవాల్ విసిరిండ్రు. మరి సవాలుకి విసిరినప్పుడు ఒకవేళ నేను అందుబాటులో ఉంటలేని పలానా వ్యక్తిని పోనీ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినో లేకపోతే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి అన్న పంపించాలి కదా. ఇవాళ ఆల్రెడీ యూరియా కోసము క్యూ లైన్లో పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎండల పాపం నిలబడి ఇవాళ రైతులు ఇంతగానం ఇబ్బంది పడుతుంటే మరి కనీసం నేను ఉంటలేను, నేను వచ్చినాక మాట్లాడతా, మరి నువ్వన్న పోయే వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు ఉన్నావు కదా అని కనీసంగా ఆ రకంగా నేను ఆయనకు చెప్పుంటే మరి ఆయనను వచ్చేవాడు. ఇలా కనీసం ఇజ్జత్ పోగొట్టుకుంటుండేటోళ్ళు. ఇలా ఓవరాల్గా ఏమైంది అనంటే ఈ ఓవరాల్ ముచ్చట్లు ఏమైందనంటే మొత్తము బెడిసి కొట్టి ఇజ్జత్ పోయింది. ఏడో తెలుసా, తెలంగాణ ప్రజల నుంచే కాదు సొంత పార్టీలో కూడా ఇలా ఇజ్జత్ పోగొట్టుకున్న వైనం కనిపిస్తుంది.